మాతృదేవోభవ. మాయమ్మ వారి బొమ్మకు నాయాతనలెల్ల చెప్పి నసుగుచునుండన్. మాయమ్మ వారి బొమ్మకు నాయాతనలెల్ల చెప్పి నసుగుచునుండన్. మాయన్ గెల్చిన ఎట్లై మాయన్ గెల్చిన ఎట్లై ధ్యేయమ్మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై. ధ్యేయమ్మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 355వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మన భారతీయులు సాగించేటువంటి విగ్రహారాధనలో గొప్ప విశేషం ఏమిటంటే భగవంతుడిని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి మనకు కలుగుతుంది. అందుకే మనకి ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఋషులు తమ తపస్సు ద్వారా దర్శించినటువంటి రూపాలనే మనకు ఏర్పాటు చేశారు, వారిని ఆరాధించమన్నారు. కానీ మన ఇష్టం వచ్చిన బొమ్మలను అలా ఆరాధించమని చెప్పలేదు. మనకి ఏ రూపం ఇష్టమైతే ఆ రూపం దేవుడు అయిపోదు. ఆ మాటకు వస్తే ప్రతిదీ దేవుడే. మరి ఏదో రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు, ఆంజనేయ స్వామి ఇలా ఎందుకు పెట్టారు అంటే ఆయా మహానుభావుల జీవితాలు ఒకటి, వారు అవతార పురుషులు కావడం ఒకటి. ఈ ఋషులు తపస్సు ద్వారా ఆ దర్శనాన్ని పొందారు, వారు ద్రష్టలు, వేద మంత్రాలకి ద్రష్టలలాగే మనం ఆరాధిస్తున్న దేవతా రూపాలకి ఋషులు ద్రష్టలు. ఒక కాత్యాయని దేవి అన్నారు, కత్యాయనుడు అనే మహర్షి ఇంట్లో పుట్టింది ఆవిడ. భార్గవి అన్నారు లక్ష్మీదేవిని, భృగు మహర్షి ఇంట్లో పుట్టింది. మాతంగి అన్నారు అమ్మవారిని, మతంగ మహర్షి ఇంట్లో పుట్టింది. శాకంబరి అన్నారు, ఒక మహర్షి ఇంట్లో పుట్టింది కూరగాయలు పండించడం కోసం. ఆ రూపాలనే మనం ఆరాధన చేస్తున్నాం తప్ప ఏదో మనకు తోచినవన్నీ పెట్టుకోలేదు అక్కడ. అందులోనే ఒక గొప్ప సంతృప్తి ఏమిటి అంటే, నేను పొందే మీకు చెబుతున్నా, ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగింది అనుకోండి, ఊరికే పక్కింటి వాళ్ళకి పత్రికల వాళ్ళకి చెప్పుకోవడం కంటే ఆ పూజా మందిరంలో ఆ విగ్రహం దగ్గరే కూర్చుని మాయమ్మ వారి బొమ్మకు నా యాతనలెల్ల చెప్పి నసుగుచునుండన్. ఏవో మన యాతనలు ఏవో అక్కడ చెప్పకుండా నసుకోవడం, నసకడమే, గొనగడమే. ఏమిటమ్మా ఇలా అయిపోయింది, ఏం చేయమంటావు అంటే అలా అనడమే, అదొక సంతృప్తిగా ఉంటుంది. మాయన్ గెలిచిన ఎట్లై ధ్యేయమ్మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై. మాయని గెలిచినట్టుగా అనిపిస్తుంది. అసలు మన జీవిత ధ్యేయమైనటువంటి ఆత్మసాక్షాత్కారం జరిగినట్టే ఉంటుంది. ఈ జరిగినట్టే ఉండడం వల్ల జరగడానికే కారణం అవుతుంది. యద్భావం తద్భవతి. అందుకని మనం చేస్తున్న ఆరాధనా విధానాలని తేలిగ్గా తీసుకోకూడదు, అలాగని తేలిగ్గా వదిలేయకూడదు. దాంట్లో ఉండే తత్వాన్ని తెలుసుకుని చేయాలి. అప్పుడు చేస్తున్న కొద్దీ తెలుస్తూ ఉంటుంది, తెలుస్తున్న కొద్దీ చేస్తుంటే చాలా మధురంగా ఉంటుంది. ఇంకా అది తప్ప వేరే పని చేయాలని అనిపించదు కూడా. అప్పుడు కమలాక్షం రచించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ పని తప్ప వేరే పని చేతులతో చేయం, ఆ పని తప్ప నాలుగుతో వేరే పని చేయం. క్రమంగా పర్వతం ఎక్కుతూ ఉంటే ఆ బరువైనవన్నీ క్రమంగా దించేసుకుంటాం చూడండి. పర్వతారోహణ సేయుచు బరువులు ఒక్కొక్కటే దిగదును వచ్చినట్లు ఈ మోహము దాహమున్ విడుము మోక్షగిరిం ధ్వజ సుప్రతిష్టకై అని సాగర ఘోష కావ్యంలో రాశాను. పర్వతారోహణ చేస్తూ ఉంటే ముందేవో తినడానికి పదార్థాలను మంచినీళ్ళు చేసాలు ఏవో పట్టుకెడతాం. క్రమంగా అలా పెడుతున్న కొద్దీ శిక్షకులు చెప్తారు, మీరు తగ్గించుకోవాలి, లేకపోతే ఈ బరువుతో ఎక్కలేవు. జీవితం అంతే, దేవుణ్ణి చేరుకోవడం అంతే, క్రమంగా ఈ బరువులు తగ్గించుకోవాలి. అలాగా ఆ తగ్గించుకోవడానికి చేయవలసిన సాధనగా మన ఆరాధన ఉపయోగపడుతుంది. ఆ ఆరాధన కాస్త ఆంతరంగికంగా మారితే ఇగో సుందరకాండ. హనుమంతుడు సీతాన్వేషణ చేస్తూ రావణాసురుని అంతఃపురంలో కూడా చూస్తూ ఆ అంతఃపురం పరిసరాల్లో ఒక విచిత్రమైనటువంటి వస్తువును చూశాడు. మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలంతం బహురత్నకీర్ణం నానాతరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణం. ఆయన అంతఃపురం, ఆ భవనం కుబేర భవనంలా ఉంది అన్నప్పుడు
ఆలోచించాలి. ఎందుకుంటుంది? కుబేరు నుంచి ఎత్తుకొచ్చిన సామాన్లు కొన్ని ఉన్నాయి అక్కడ, పాతవో కొత్తవో. అదిగో ఆ వస్తువుల్లో ఒకటి కనపడింది, అదే పుష్పక విమానం. రావణాసురుడు యొక్క అంతఃపురానికి దగ్గరలో ఉంది అది. మరి వెంటనే ఎక్కాలి అంటే విమానాశ్రయం దగ్గరలో, ముఖ్యమంత్రికి ప్రత్యేక విమానాశ్రయాలు ఉంటాయి కొన్ని, వారి కోసం అట్టు పెడతారు దగ్గరలో. మరి ఇలా మనకి మళ్ళీ బళ్ళు వాహనాల రద్దీలు ఆయన చిక్కుకుంటే ఆయన వెళ్ళడం ఎలాగా? అలాగని ఆయన వెళ్ళేటప్పుడు అన్ని వాహనాలు ఆఫ్ చేస్తే మరి ప్రజలకు ఎలాగా? ఇప్పుడు పడుతున్నాగా. అలా కాకుండా ప్రత్యేకంగా విమానం ఆయనకు దగ్గరగానే ఉండి అలా వెళ్ళిపోయేవాడే. అది ఎలా ఉందిట? మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం. భూమి మీదకి దిగొచ్చినటువంటి స్వర్గంలో ఉందిట. ఎందుకంటే పుష్పక విమానం 7 అంతస్తుల విమానం. ఒక్కొక్క అంతస్తులో అసలు ఏ భాగాలు ఉంటాయి, ఏ విషయాలు ఉంటాయి, ఎవరెవరు ఉంటారు, ఎంతమంది పరిచారకులు ఉంటారు, పరిచారకులు ఉంటారు, వారు ఏం చేస్తూ ఉంటారు, అసలు ఏ మందిరాలు ఉన్నాయి, ఇవన్నీ చూస్తే ఇవాళ అత్యాధునికమైనటువంటి నాగరికతలో ఏ అమెరికా వాళ్ళవో కొన్ని ఓడలు ఉంటూ ఉంటాయి చూడండి, యాత్రలు చేసి ఆ సౌకర్యాలు ఉన్నాయి, ఈ సౌకర్యాలు ఉన్నాయి, ఇవి ఏవీ సరిపోవనిపిస్తుంది. అది 7 అంతస్తుల విమానం. అది కుబేరుడి అధీనంలో ఉండేది. దాన్ని ఆయనకి శివుడు బహుమతిగా ఇచ్చాడు అంటారు. ఆ కుబేరుణ్ణి జయించి రావణాసురుడు పట్టుకొచ్చాడు. అన్నదమ్ములే, అయినా ఏముంది, అన్నదమ్ములేగా ఆస్తుల కోసం కొట్టుకునేది, వేరే వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు? పూర్వం అయితే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ముల్లా. ఇప్పుడైతే అసలు అన్నదమ్ముల్లా వద్దని చెబుతున్నాం. అన్నదమ్ములు ఎవరు కలిసిమెలిసి ఉండలేదు, అన్నదమ్ముల మధ్యలోనే గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అందుకని వద్దు బాబు, బావమరుదుల్లా ఉండండి అని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కువ కలిసి ఉంటున్నారు. ఎందుకంటే మధ్యలో అక్కగారు ఒకటి ఉందిగా. ఈ అన్నదమ్ములిద్దరిలో తోడుకోడలు ఉంటారు, వాళ్ళు గొడవలు ఉన్నారు, వాళ్ళ పుట్టుకలు వేరు. అందుకని వాళ్ళు కలిసి ఉండాలని ఏం లేదు. బావమరుదులు అయితే కలిసి ఉండే అవకాశం. ఎందుకంటే మధ్యలో అక్కగారు కాస్త మా తమ్ముడు అండి అంటుండదు, ఆయనతో రే మీ బావరా అంటుంది, ఏదో కాస్త కలిసే అవకాశం. అందుకని అన్నదమ్ములైనా కొట్టుకున్నారు, తప్పదు. నేను ఆయన జయించేశాడు, పట్టుకొచ్చాడు. అది 7 అంతస్తుల విమానం, అది సామాన్యమైందా? అందుకే భూమి మీదకి దిగిన స్వర్గంలా ఉంది. స్వర్గం నుంచి తీసుకొచ్చాడు దాన్ని. మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలంతం బహురత్నకీర్ణం. ఐశ్వర్యంతో ప్రకాశిస్తోంది, మామూలు కాంతి కాదు. ఇంకా శ్రియాజ్వలంతం, అగ్ని వెలుగుతున్నట్టే వెలుగుతుంది. ఐశ్వర్యం అగ్నితో అంటే ఐశ్వర్యం ఎప్పుడూ అగ్ని లాంటిది, కాల్చేస్తుంది అవసరమైతే అని సూచన. ఐశ్వర్యం వెలిగిపోతుంది. బాగా దేశం అభివృద్ధిలో ఉంటే ఏమంటాం, వెలిగిపోతుంది అంటాం. ఆడికేమంటే వెలిగాడంటారు. అది ఒక వెలుగే వెలుగుతాడు, రెండో వెలుగు అనుమానం. ఆ వెలుగు 10 ఏళ్ళు, ఆ తర్వాత ఒక్క దెబ్బ కొడుతుంది అమ్మవారి పరీక్ష, ఎవరికైనా సరే, ఏ రంగంలోనైనా సరే. అప్పుడు ఆ కడపట్లో, ఆ రంగం పట్ల అతను నిజాయితీని నిరూపించుకోగలగాలి. అమ్మ నేను అందుకోసమే ఉన్నాను తప్ప డబ్బు సంపాదించుకోవడం కోసం కాదు, లేకపోతే రకరకాల వ్యామోహాల కోసం కాదు అనేది నిరూపించుకోకపోతే మటాష్ కిందికి వెళ్ళిపోతాడు. ఆత్మసాక్షాత్కారమే నాకు ప్రధానమమ్మ, అందుకే నేను ఈ కళను ఆశ్రయించాను అనేది జీవితంలో రుజువు చేసుకోవాలి. ఆ పరీక్ష 10 ఏళ్ళకి పడుతుంది అమ్మవారి పరీక్ష. దాన్నే జాతకంలో దశ అంటారు. దశ తిరిగిందంటారు, దశ అయిపోయింది అబ్బాయి అంటారు, దశ తప్పిందంటారు. తిరిగినాదే తప్పినాదే. అదే ఐశ్వర్యం దశ పట్టింది, అది శాశ్వతం అనుకుంటున్నాడు, పొరపాటు అది. శ్రియాజ్వలంతం బహురత్నకీర్ణం, అనేక రకాల రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలతో వెలిగిపోతూ ఉంటే ప్రత్యేకించి శ్రియాజ్వలంతం ఐశ్వర్యభూషితమైనట్టుగా కనపడుతుంది. మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలంతం బహురత్నకీర్ణం నానాతరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణం. నానాతరుణాం కుసుమ అవకీర్ణం గిరేరివ అగ్రం రజస అవకీర్ణం. ఇలా వెదజల్లబడినట్టుగా ఉన్నాయి దాని మీద పువ్వులు. అనేక రకాల చెట్ల పువ్వులన్నీ దాని మీద ఇలా జల్లబడినట్టు దానికి పూజ చేస్తున్నారు అన్నమాట. కొన్ని దివ్యమైనటువంటి వస్తువుల్ని, వాహనాలని పూజ చేస్తూ ఉండే మన సంప్రదాయం. ఎందుకు అంటే వాటికి శాస్త్రం ప్రకారం కూడా కొన్ని దోషాలు తగులుతూ ఉంటాయి. అపూర్వమైన వస్తువులు ప్రతిదానికి కాదు. ఇంకా
ఓ బల్లో కుర్చీ కొంటే ఏం చేయక్కల, కొన్ని అపూర్వమైన తెచ్చామనుకోండి కాస్త నలుగురు దృష్టి దాని మీద పడుతుంది, ఏదో దృష్టి దోషం అంటారు. దాన్ని లాగేయడానికి కొంచెం మన ఇష్టదేవత పూజ చేసిస్తే ఆ దోషం పోతుంది. దీనికి పైగా ఇది స్వర్గం నుంచి తేవడం వల్ల, కుబేరుడిది కావడం వల్ల దానికి రోజు చేయాల్సిన నిత్యార్చనలు ఉంటాయి. ఆ రకంగా అర్చన జరుగుతుంది. అసలు సహజంగా కూడా ఎత్తున ఉన్నటువంటి చెట్ల పూలు కొన్ని పడుతున్నాయి, దేవతల విమానాల నుంచి కొన్ని రాలి పడుతున్నాయి. అసలు అలా వెళ్ళేవాళ్ళు కొంతమంది దాని ఎందు భక్తు ఇక్కడే పుష్పక విమానం ఉంది దాన్ని మించి వెళ్ళడం తప్పు అని పక్క నుంచి పడుతూ కొన్ని పువ్వులు జల్లి నమస్కరించి పడుతున్నారు. నానా కుసు తరుణాం కుసుమావకీర్ణం, అనేక రకాల చెట్ల పువ్వులు కూడా దాని మీద పడుతున్నాయి. అంతేకాదు గిరేరివాగ్రం రజసావకీర్ణం, ఒక కొండ కొమ్ములాగా పుష్పాల కేసరాలతో పుప్పొడితో కప్పేసినట్టుగా ఉంది. రజస అవకీర్ణం, రజస్సు అంటే ఈ పుప్పొడి. గిరేరివాగ్రం రజసావకీర్ణం, అటువంటి పుష్పక విమానాన్ని దర్శించడం. అది 7 అంతస్తులు ఉంది. అది దానికి పైన ఆ రెక్కల మీద పక్షి బొమ్మలు ఉన్నాయట, విమానం మీద అక్కడక్కడ పక్షి బొమ్మలు, వాటికి బంగారపు రెక్కలు, వాటి మీద పగడాల పువ్వులు. దానికి ఎన్ని అలంకారాలు! పక్షి బొమ్మలు, బంగారపు రెక్కలు ఆ పక్షులకి, వాటి మీద పగడాల పూలు. దీన్నే విశ్వనాథ వారు వర్ణించారు ఈ విమానాన్ని. వాల్మీకి అన్నీ చెప్పేస్తే విశ్వనాథ్ ఎందుకు? అందుకే ఊరికే దాన్ని పునాదిగా చేసుకుని కల్పవృక్షం రచించారు తప్పితే వాల్మీకి రామాయణానికి అనువాదం కాదు విశ్వనాథ రామాయణం. సరే ఎక్కడా కుదరదు ఆ మాట అనడానికి. కథ ప్రధానంగా కథ అనువాదం చేయకపోతే కథ కొత్తగా పుట్టిస్తారు. అది జరుగుతుంది. ఎక్కడో ఓ 25 శ్లోకాలకి ఇందులో ఒక పద్యం కనపడుతుంది అనువాదం అనదగింది, మిగిలినవన్నీ ఆయన సొంతం. కానీ మౌలికమైనటువంటి నిర్మాణానికి ఎక్కడా తేడా రానివ్వలేదు. లేకపోతే మరి రాయడం ఎందుకు అసలు? ఆయన చూడండి, ఆ పుష్పక విమానాన్ని చూస్తే ఏమనిపిస్తోందో, ఆ ఊహ ఎంత సరైనదో చెబుతున్నారు. మును దితుజుండు విష్ణు జగమున్ గెలువందల పోసి, మును దితుజుండు విష్ణు జగమున్ గెలువందల పోసి, ఎత్తిపోయిన తరి కాలమూర్తి ప్రభునెందునుగానక, ఎత్తిపోయిన తరి కాలమూర్తి ప్రభునెందునుగానక, ఒక్క మూల వ్రాలిన తొలిపాపరేని పెకలించి గృహంబున తెచ్చియుంచెను, ఒక్క మూల వ్రాలిన తొలిపాపరేని పెకలించి గృహంబున తెచ్చియుంచెను, పొన పొన పండు వెన్నెలలు పుక్కిట పూనుచునూదుచుండెడిన్, పొన పొన పండు వెన్నెలలు పుక్కిట పూనుచునూదుచుండెడిన్. తెలుగు సంస్కృతాల్లో మరెవ్వరూ ఊహించలేనంత గొప్పగా ఊహిస్తారండి విశ్వనాథ. మహాకవి వెంటే ఆయన కవి సమ్రాట్. మును దితిజుండు విష్ణు జగమున్ గెలువందల పోసి. చివరకు రావణాసురుడు అందరినీ జయించాడు కదా దేవతల్ని, అందులో వైకుంఠానికి కూడా వెళ్ళాడు జయించడానికి. ఆయన ఎందుకు వదిలేస్తారు? ప్రధాన శత్రువు దైత్యారి దానవారి అవి ఆయనకు సహస్రనామాల్లో పెట్టేశారు ఆ పేరుని. ఆయన ఎందుకు వదిలి, అసలు శత్రువు ఆయనే కదా. దైత్యులకి ఇంకా ఒక రకంగా శివుడు మిత్రుడు, విష్ణువు శత్రువు. ఎందుకంటే శివుడు బోళాశంకరుడు, అంతకంటే ఏం లేదు. విష్ణు జగమున్ గెలువందల పోసి ఎత్తిపోయిన తరి, వైకుంఠాన్ని కూడా గెలవాలనే సంకల్పంతో రావణాసురుడు దాని మీద దండెత్తినప్పుడు కాలమూర్తి ప్రభునెందును గనక, ఆ విశేషణం చూడండి. అక్కడ ఎక్కడా విష్ణువు కనపడలేదు. అంటే పారిపోయాడే వాడు, అలాగే అనుకున్నాడు, నన్ను చూసి పారిపోయాడురా, మనం వస్తామని తెలుసు. మరి అల్లూరు సీతారామరాజు మిరపకాయ టపా పారిపోవడానికి, విష్ణుమూర్తి అంత లోకువుగా ఉంటాడు, వీడికి కనపడలేదు. మనం ఏమనుకుంటాం సాధారణంగా, మనకు కనపడకపోతే ఇంట్లో ఏదైనా వస్తువు వెతుకుతున్నాం, కనపడకపోతే లేదమ్మా, లేకపోవడం లేదు, మనకు కనపడలేదు. ఈ మాటలో చాలా తేడా ఉంది. లేదు అనడం వేరు, కనపడలేదు వేరు. మనం సరిగ్గా చూడకపోతే ఎలా కనపడుతుంది? అదే మరి మనకు కనపడిన వస్తువు ఇంకొకరు కనపడుతుంది. అదేమిటి ఇంతకుముందు ఇక్కడ నేను వెతికాను, మరి బాగుంది, అంత అందంగా వెతికాం. ఒక కాలేజీకి వెళ్ళే పిల్ల కళ్ళజోడు పోగొట్టుకుంది పొద్దున్నే, కళ్ళజోడు కనపట్లేదుట. మరి ఇప్పుడు పిల్లలందరూ కళ్ళజోడులే కదా, 6వ తరగతిలో కళ్ళజోడు వచ్చేస్తుంది ముందు. ఎందుకంటే మరి తనలేపి హోంవర్క్ ముందు, కళ్ళు జ్ఞానం పెరిగినా పెరగకపోయినా కళ్ళజోడు రావడం ఖాయం.
కాలేజీ గడుతుంది ఇంటర్మీడియట్ పడి అన్ని రెసిడెన్షియల్ కాలేజీలోనే 7 గంటలకే బడిగా 7 గంటలకే కాలేజీ, మళ్ళీ రాత్రి 9ంటికి వదిలితే గొప్ప మాట. అది కూడా వాళ్ళ సంసారాలు చేసుకోవాలి కూడా వదిలేస్తారు, లేదా అప్పుడు వదలరు, తప్పదు కదా. ఆ హడావిడిలో కళ్ళజోడు కనపట్ల, అమ్మ అమ్మ నా కళ్ళజోడు కనపట్ల వెతకలే సరిగ్గా, చచ్చిపోతున్నాను, నువ్వు ఒకరు మీ నాన్న ఒకరు, ప్రతిదానికి నన్ను చంపుతారు ఇక్కడ, పాపం ఇళ్ళాలి ఎన్ని పడుతుంది, అన్ని పోగొట్టుకోవడం, నన్ను అడగడం. అంటే మధ్యలో నేనెందుకు అంటాడు ఆయన, మిమ్మల్ని నేను అనలేదు అంటుంది ఆవిడ. ఇదో సంసారంలో ఉంటాయి ఇలాంటివని. అందుకే ఓ మాట ఇప్పుడు మొగుడిని మళ్ళీ అవడానికి మళ్ళీ ఓసారి ఓ రేవు పెట్టేసింది, మీ నాన్న ఒకరు నువ్వు ఒకరు అంటాను. నేను అరగంట నుంచి బతుకుతున్నానమ్మా, దొరకడం లేదు అంది. మరే ఎందుకు దొరుకుతుంది అని పాపం తల్లి ఏదో ఖాళీ చేసుకుని వచ్చి మొత్తం మీద వెతికితే 5 నిమిషాలు దొరికింది. అదేమిటే అమ్మా, అరగంట బట్టి వెతుకుతున్నాను దొరకలేదు, నీకు 5 నిమిషాల్లో దొరికిందంటే నువ్వు కళ్ళజోడు అనుకుని వెతుకుతున్నావమ్మా, నేను 500 రూపాయల బడ్జెట్ అనుకుని వెతుకుతున్నానమ్మా, తేడా అదింది. అది వస్తువు వెతకాల్సిన విధానం. అలా వెతికితే భగవంతుడు కూడా దొరుకుతాడు. ఆ వెతకడంలో తేడా. కళ్ళజోడు అనుకుని వెతికితే అమ్మాయి ఎలా వెతుకుతుందో, దొరకపోతేనే బాగుండు కొత్తది కొంటారు, దొరకపోతేనే బాగుండు కొత్త అన్న దృష్టితో వెతుకు, ఇంకెందుకు దొరుకుతుంది. దొరక్కపోతే అమ్మో ఇప్పుడు 500 బాబాయ్ కొంప తినేసి కొంప మనకపోతే అసలు మనిషి కోపదారి మనిషి, పిల్లకి కళ్ళజోడు కొనాలంటే నువ్వేం చేస్తున్నావు అదేం చేస్తుంది అంటాడు ఈయన. ఖర్చులు ఎలా అంటాడు, ఎలాగేది అని పాపం ఆ తల్లి ఆ బెంగతో ఆ తాపత్రయంతో వెతికింది, వెంటనే దొరికింది. అది పిల్లకి తల్లికి తేడా కాదు, వెతికే దృష్టిలో తేడా. ఆ దృష్టితో వెతికితే భగవంతుడు కూడా దొరుకుతాడు. దొరికి తీరాలి, దొరకకపోతే ఎందుకు ఈ జన్మ. పలుకే బంగారమాయరా లాంటి పాటలు అందుకే వచ్చాయి కదండి, పిలిచిన అటువంటివన్నీ. నేను పిలిచిన పలుకవయ్యి పలుకే బంగారమాయరా ఎందుకు వచ్చాయి. ఏదో నదిలో పడిపోతే అన్నగారు ఎవరో పట్టుకెళ్ళి నదిలో బారేస్తే విగ్రహాలని, అవి దొరకనే కనుగొంటిని నేడు కనుగొంటిని అని ఎందుకు త్యాగరాజు అంత ఆనందించాడు. మన వాడు దానికి దేనికి ఆనందించట్లేదే. ఏదైనా కొండ తవ్వుతుంటే గ్రానైట్ పెడితే గ్రానైట్ కనుగొంటిని అమ్ముకొంటిని అని మనం ఆనందిస్తున్నాం. మనకి గ్రానైట్ కావాలి, ఆయన గరుడ వాహనుడు కావాలి, తేడా అది. మన బతుకులు అంతే, మనకి అంతకంటే వేరే ఏం తోస్తుందండి. ఇది మామూలు కొండ తవ్వాను గ్రానైట్ పడింది, ఇంక వాడు గ్రానైట్ ఓవర్ నైట్, ఇంకా డే అండ్ నైట్ నిద్రపోవడం, గ్రానైట్ మజాక. మరి మనం గ్రానైట్ కూడా ఏడిస్తే త్యాగరాజు గరుడ ధ్వజుల కోసం ఎందుకు ఏడ్చారని ఆయనకు కావాల్సింది అది. ఆయనే కనపడతాడు, మనకు గ్రానైటే కనపడుతుంది, అదేదో అమ్ముకుంటాం అంతే. అంటే ఎవరు దేనికోసం తాపత్రయపడతారో వాళ్ళకి అది కనపడుతుంది. ఇదంతా జగత్పరమైనటువంటి వ్యామోహాలు భ్రమలకు సంబంధించిన విషయం. 100 మైళ్ళ ఎత్తున ఆకాశంలో ఎగిరే పక్షికి కింద ఉన్న మాంసం ముక్క కనపడుతున్నాడు, దీని దుంపదగా పైన వల కనపడదు, వచ్చి చిక్కుపోతుంది. ఎంత ఆశ్చర్యం అండి అది. కనపడలేదా వాళ్ళ, కనపడింది, అది లెక్క చేయలేదు, లేదులే అనుకుంది, దాని బుద్ధి అలా చేసింది అని. ఆ మాంసం కావాలి, పట్టుకో పడిపోయింది అంతే. కాలేజీ కుర్రాడని అంతే, శుభ్రంగా చదువుకుందామని వస్తాడు, పడిపోతాడు. ఎక్కడ పడిపోతాడు, కాలేజీలో కొత్తగా కుర్రాడు చేరతాడు, ఒక పెద్ద లక్ష్యంతో చేరతాడు. ఇంక లక్ష్యమే లేదు, లక్ష్యమే. ఎందుకంటే పడ్డాడు, అమ్మాయే నవ్వింది, మనవాడు మతిపోయి తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు. ఆ పక్షి ఎంతో ఈ కుక్షి అంతే కదా, ఎక్కువ పక్షి తేడా ఉంది. అదే నేర్చుకోవాలి. హనుమంతుడికి ఇక్కడ ఎదురుగా బోల్డ్ వ్యామోహాలు ఉన్నాయి, ఆయన పడడం లేదు. ఆయన పడదలుచుకుంటే బోల్డ్ కాలక్షేపాలు ఉన్నాయి ఇక్కడ, మళ్ళీ అక్కడికి వెళ్ళక్కలేదు. ఎప్పుడైనా శ్రీరాముడు కబురు చేసి ఏమైంది అబ్బా అంటే అప్పుడే అవుతుంది, కమిటీ వేసాం, శ్రీకృష్ణ కమిటీ ఓ ఏడాది పడుతుంది అని చెప్పచ్చా, ఏం వేయకూడదటి. సీతాన్వేషణ కోసం ఒక కమిటీ వేశాం, కమిటీ ఏం చేస్తుంది చూద్దాం. ఇంకా కమిటీ ఎక్కడిది. కర్తవ్యానికి కమిటీలు వేయడానికి అంత తేడా ఉంటుందండి. ఇక్కడ వెళ్ళాట, కాలమూర్తి ప్రభునెందునుగానక అని వేశారు విశ్వనాథం. కాలమూర్తి అంటే ఒక అర్థం సరదాగా నల్లగా ఉంటాడు ఆయన, విష్ణుమూర్తి నల్లగానే ఉంటాడు. కాలవర్ణం అంటే నలుపు కదా, నలుపుగా ఉన్నప్పుడు కనపడపోవడం ఏంటి. అనంత కాల స్వరూపుడు ఆయన, వీడికి ఎక్కడ కనపడతాడు. నిజాన్ని వీడి హృదయంలో ఉన్నది కూడా ఆయనే కదా. ఎవరైనా వాడి హృదయంలో వాడు వెతుక్కుంటారా. అసలు నరసింహావతారంలో భాగవతంలో స్పష్టంగానే చెబుతారు, విష్ణుమూర్తి ఎక్కడున్నాడు అంటే ఎక్కడున్నా దైత్యులు పట్టుకుంటాడని వాడి గుండెలో ఉన్నట్ట. అంటే ఎక్కడ వాడు వెతకడో అక్కడ ఉన్నట్ట. ఎవరైనా మనం భగవంతుని గురించి గుళ్ళో వెతుకుతాం, తీర్థంలో వెతుకుతాం, పుష్కరాల్లో వెతుకుతాం, స్వర్గంలో వెతుకుతాం, మన గుండెల్లో వెతకంగా. అంత జ్ఞానం మనకెక్కడది. అంత జ్ఞానం మనకి చెట్టో పొట్టో కనపడగానే దేవుడు కనపడ్డాడు అనుకుంటాం మనం.
అవన్నీ మన హృదయంలో ఉన్నాయని మనకు చెప్పిన అర్థం కాదు. అందుకని ఆయన మన హృదయంలో వెతుకు, నీతో పాటు నేను వెతుకుతున్నా అంటాడు ఆయన. మరి మన హృదయంలో ఉన్నాడు కదా. ఇంత గమ్మత్తుగా వాడికి కనపడ అంటే వాడికి కనపడలేదు, కానీ మనం ఆయన లేడనుకుంటే అలాగే ఆయన పారిపోయే కర్మ ఆయనకి ఏమిటండి. అదృశ్యం అంటే అర్థం, దృశ్యం అంటే మనకి దృశ్యం కాకుండా పోయిందని తప్పితే అసలు లేదని కాదు. మును దితిజుండు విష్ణు గల జగమున్ గెలువందల పోసి ఎత్తిపోయిన తరి కాలమూర్తి ప్రభునెందును గానక. అప్పుడు వాడికి కోపం వచ్చేస్తుంది సహజంగా. ఇక్కడి నుంచి ఏదో ఒకటి పట్టుకెళ్ళి ఈయన మీద కష్ట తీర్చుకోవాలి, నేను వచ్చేసరికి లేకుండా పోతాడా, మరి స్వాగతం చెప్తాడు. మరి ఒక్క మూల వ్రాలిన తొలి పాపరేని పెకలించి గృహంబున తెచ్చియుంచెను. విష్ణుమూర్తి ఎలాగూ లేడు కదా, ఇంకా మనకి పనే ఉంది అని పాపం ఆదిశేషుడికి సెలవు దొరికింది. పుష్కరాల సందర్భంగా 12 రోజులు సెలవులు ఇచ్చారు. ఎందుకంటే విష్ణుమూర్తి కూడా గోదావరి స్నానానికి వెళ్ళాడు. అందుకని పాపం ఆయన వచ్చేసి ఎలాగో విష్ణుమూర్తుల వారు లేరు కదా, స్నానానికేమో నన్ను తీసుకెళ్ళలేదు, సరే నేను కాస్త విశ్రాంతి తీసుకుని ఆయన వస్తే మళ్ళీ ఇలా చుట్టుకుని ఇలాగే పడుకోవాలి, లేకపోతే నాకు తలనొప్పి వచ్చింది, నన్ను సరిగ్గా నిద్రట్లేదు అంటాడు, ఎందుకు వచ్చిన గొడవ అని ఆ వైకుంఠంలో ఓ మూలకి వెళ్ళిపోయి చుట్టుకుని పడుకున్నట్ట దిగులుగా. ఒక్క మూల వ్రాలిన తొలి పాపరేని, పాపరేడు పాము పాప వేము వేప, అలాగ పాము పాప, పాపరేడు అంటే పాములకు అధిపతి ఆదిశేషుడు, అచ్చ తెలుగు మాట. ఆ మూల ముడిచిపెట్టుకుని మామూలుగా ఉన్నవాడిని పట్టుకొచ్చి గృహంబున తెచ్చి ఉంచెను, ఇక్కడ తెచ్చి పడేసి ఉంటాడంటే ఈ పుష్పక విమానం సాక్షాత్తు ఆదిశేషుడు చుట్టుకుని పడుకున్నట్టుగా ఉంది. ఎందుకు విశ్వనాథ వారు ఈ మాట అన్నారండి? రావణాసురుడు పుష్పక విమానాన్ని ఈ మాట చెప్పే ముందు ఒక్కడ చెప్పి అది చెబుతుంది. తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతుంటే రాముడు, విభీషణ మేము కొంచెం తొందరగా వెళ్ళాలి, మా భరతుడు అసలే చాలా సాహసాలు చేస్తాడు, నేను ఊహించకుండా నా దగ్గరికి వచ్చేసాడు తీసుకెళ్దామని, చెప్పులు మోసుకుని వెళ్ళిపోయాడు, ఎంత చెప్పినా వినకుండాను, నన్ను రమ్మంటే రాలేదని, చాలా అతిభక్తి, ఇంక నేను కాదని అనలేను, ఎందుకంటే నాకు ముహూర్తం పెట్టాడు, రేపు పొద్దున్నకి నేను అయోధ్యలో ఉండాలి, లేకపోతే మా వాడు ఏ దుస్సాహసం చేస్తాడో తెలియదు, అగ్ని ప్రవేశం అంటున్నాడు, అందుకని మాకు తొందరగా వెళ్లేందుకు ఏమైనా ఏర్పాటు చేయి అంటే, మీరేమీ కంగారు పడక్కలేదు, మా దగ్గర పుష్పక విమానం ఉంది, దాంట్లో మిమ్మల్ని నేను పంపిస్తా, అది 7 అంతస్తుల విమానం అని ఈ అంతస్తులన్నీ వర్ణించి చెబితే సీతాదేవి, అవునా పుష్పక విమానమా 7 అంతస్తులా, అటువంటి దాని మీద నేను ఎక్కబోతున్నానా, ఆడపిల్లే సరదా, అటువంటి దాని మీద నేను ఎక్కబోతున్నానో అయ్యి బాబోయ్ అని ఒక్కసారి రాముడు చేతికి అలా చెయ్యి బిగించేసేసి, చిటికిన వేలు అలా బిగించేసేసి, అటువంటి దాని మీద ఎక్కడం కాదు, చూసినా పుణ్యమే అందుట. అబ్బా అంటే అప్పుడు నిజంగా విభీషణుడు విశ్వనాథ వారి కల్పవృక్షం చదివితే తెలుస్తుంది, కళ్ళ నిండుగా నీళ్లతో ఏడిచేసేట, అలాగా అమ్మా మమ్మల్ని కోప్పడుతున్నావా, శపిస్తున్నావా, అమాయకంగా మాట్లాడుతున్నావా, మాకేం అర్థం కావట్లా, ఎందుకంటే రావణాసురుడు నిన్ను తీసుకొచ్చింది అందులోనే అమ్మా, నువ్వు దాన్ని చూడకపోవడం ఏమిటి అన్నట్టు. అందులో ఒక్కసారి ఎంత ఆశ్చర్యం అండి జీవితం. పుష్పక విమానాన్ని ఆవిడ చూడనట్టే మాట్లాడుతుంది. నిజమే, మరి ఆవిడ మాట్లాడినంత వరకు అది నిజమే, ఆవిడ అసత్యం చెప్పట్ల, అమ్మవారు అసత్యం ఎలా చెబుతుంది, ఆవిడ భావన వరకు అది నిజమే. ఆ పుష్పక విమానం ఆవిడ గుర్తే లేదు, 7 అంతస్తుల విమానం. ఇప్పుడు కొత్త విషయం వినట్టుగా మాట్లాడుతుంది, ఎందుకని అప్పుడు పరమ దుఃఖంలో ఉంది ఆవిడ, రామ లక్ష్మణ అని. ఆ దుఃఖంలో ఆవిడ ఎక్కించింది పుష్పక విమానమా, దీనికి 7 అంతస్తులు ఉన్నాయా, కిటికీలోంచి ఏం కనపడుతున్నాయని చూసే స్థితిలో ఉందా ఆ వేళ, రావణాసురుడు ఎత్తుకొస్తూ ఉంటే ఎంత దుఃఖంలో ఉందండి. అంటే మనం దుఃఖంలో ఉన్నప్పుడు, విషాదంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు అమర సౌఖ్యాలు మన ముందున్నా మనకి తెలియవు, మనం సుఖంలో ఉంటేనే అవన్నీ తెలుస్తాయి, దుఃఖంలో ఉన్నప్పుడు ఏ సౌఖ్యాలు తెలియవు. ఇది పుష్పక విమాన రహస్యం. అందుకని రావణాసురుడు సీతాదేవిని ఆ పుష్పక విమానంలో తీసుకుని రావడం వల్ల ఇక్కడ విశ్వనాథ వారికి ఆ విషయం తెలుసును కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు, అందుకేనైనా ఆదిశేషుడిని తీసుకొచ్చి చుట్టూ ఇక్కడ పెట్టాడు అంటే, శ్రీ మహావిష్ణువు ఇక్కడికి రావాలి అంటే ముందు ఆదిశేషుడు రావాలిగా. ఇక్కడ అమ్మవారు ఉంది అంటే వైకుంఠానికి సంబంధించిన ఏ చిహ్నము లేకుండా ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే విశ్వనాథ వారి రామాయణంలో సీత అయితే వైకుంఠపు సీత, లేదా విజయవాడ సీత, మధ్యలో అయోధ్య సీత ఉండదు. మన విశ్వనాథ వారు అంతే, అయితే మీ అమ్మాయి లేదా మా అమ్మాయి, మన మధ్యలో మేము మధ్యలో ఒప్పుకోమంటాడు ఆయన. వైకుంఠ లక్ష్మి లేదా విజయవాడలో అమ్మాయి, వాళ్ళ ఇంట్లో అమ్మాయి, వాళ్ళ అమ్మాయే సీతను వాళ్ళ అమ్మాయిగానే భావిస్తారు ఆయన. అందుకని అమాయకంగా ఉంటే విజయవాడలో తెలుగు అమ్మాయి లాగా, లేదా వైకుంఠ మహాలక్ష్మి.
మరి వైకుంఠ మహాలక్ష్మిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు వైకుంఠపరమైనటువంటివి ఏవి ఇక్కడ లేకపోతే ఆవిడ గౌరవానికి భంగం కదండి. తన వెంటను సిరిలచ్చి వెంటన అవరోధ వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు దాని వెంకను ధను కౌమోదకీ శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండునై వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ గలుగు ఆ రాబాల గోపాలమున్ అని వైకుంఠం నుంచి విష్ణువు కానీ లక్ష్మీదేవి కానీ వస్తే వెనకాల అందరూ రావాలి కదా. అంచేతను సీతాదేవిని వీడు తీసుకొచ్చినట్టు వెంటనే ఆదిశేషుడు కూడా వచ్చాడు అన్నట్టుగా మును దితిజుండు విష్ణు జగమున్ గెలువందల పోసి ఎత్తిపోయిన తరి కాలమూర్తి ప్రభునెందును గానక ఒక్క మూల వ్రాలిన తొలి పాపరేని పెకరించి గృహంబున తెచ్చి యుంచెను పొన పొన పండు వెన్నెలలు పుక్కిట పూనుచునుదుచుండెడి. వెన్నెలల్ని పుక్కిలించి వదులుతున్నాడు, పుక్కిలిస్తున్నాడేమో అన్నట్టుగా వెన్నెలల్ని మింగి పుక్కిలిస్తున్నాడు అన్నట్టుగా. ఎందుకంటే ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు. ఆదిశేషుడు తెలుపు ఐరావతము తెలుపు అని తెలుపు పద్యం ఉండేది మా చిన్నతనంలో. ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు. ఆ ఆదిశేషుని యొక్క రూపం తెల్లగా ఉంటుంది కాబట్టి ఆయన నుంచి వచ్చే బొసబొసలు అవి కూడా తెల్లగానే ఉంటాయి. ఈ పుష్పక విమానం నుంచి తెల్లటి చంద్రకాంతులు, అందులో ఆనాడు పున్నమి, ఆ చంద్రకాంతులు, ఈ పుష్పక విమానపు సహజ కాంతులు, అందులో ఉన్నటువంటి తెల్లటి ముత్యాల కాంతులు ఇవన్నీ కలిపి పొనపొన పండు వెన్నెలలు పుక్కిట పూనుచు నూదుచుండేది. వెన్నెలని వీడు మింగేసి పుక్కిలిస్తున్నాడేమో, ఈ పుష్పక విమానం వెన్నెలని మింగి పుక్కిలిస్తుందేమో అన్నట్టుగా ఉన్నట్టు అంత గొప్పగా వర్ణించాడు. మరొక్కటి, గోదావరి పుష్కరాల సందర్భంగా ఒక్క మాట మనం గ్రహించవలసింది. పుష్కరంలో స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక్క భావనతో చేయండి. సప్త గోదావరం తీర్థం తీర్థానాం సర్వతీర్థోత్తమోత్తమం అత్ర సన్నిహితో రుద్రక భీమనాథేశ్వరేశ్వరక. గోదావరి పుష్కరాల్లో తప్పనిసరిగా తలుచుకోవలసింది ద్రాక్షారామం భీమేశ్వరుణ్ణి. దాని మంత్రమే ఇది. సప్త గోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం. 7 పాయలుగా చెల్లినటువంటి గోదావరికి నమస్కారం చేస్తున్నాం. ఇంతకు మించిన తీర్థం లేదు. ఇది అఖండ గౌతమి, రాజమండ్రి దగ్గర తర్వాత చీలిపోయింది. కానీ ఎందుకంటే అత్ర సన్నిహితో రుద్ర భీమనాథేశ్వరేశ్వర. ఇక్కడ సన్నిహితంగా దగ్గరగా భీమనాథేశ్వరుడు ఉన్నాడు అంటే దేవుడు దగ్గరగా ఉన్నాక అది తీర్థం కాదా, తీర్థం దగ్గరగా ఉన్నాక అది క్షేత్రం కాదా. ఈ మాట చదువుకుని మనం స్నానం చేస్తే అన్ని విధాల పుణ్యం పురుషార్థం అన్నీ కలిసి వస్తాయి, మన జీవితాలు బాగుంటాయి. సెలవు.